డొనాల్డ్ ట్రంప్ ఇండియా యొక్క మెడలు వంచి తన పంతం నెగ్గించుకున్నాడు అని ఇదివరకటి వీడియోలో కూడా చెప్పాము. కానీ ఇప్పుడు ప్రభుత్వము తమ యొక్క లెక్కలలో పత్రాలలో తమ యొక్క సాధించిన కీర్తి లేదా లాభాలు, ఎందుకంటే టారిఫ్ రేటును 50% నుండి 18%కు తగ్గించామన్నటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ఇండియా నుండి ఎగుమతి అయ్యేటువంటి టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ మరియు ఫార్మా కంపెనీస్ మీద ఉన్నటువంటి 50% టారిఫ్ను 18%కు తగ్గింది. ఓకే, ఈ కంపెనీల యజమానులు ఇందుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లాభపడతారు, ఆ టారిఫ్ రేట్ తగ్గుతుంది. ఓకే, మరి భారతదేశానికి దిగుమతి అయ్యేటువంటి సరుకులు ఏమిటి అంటే బాదాం, వాల్నట్స్, బ్లూబెర్రీస్, క్యాన్బెర్రీస్ ప్లస్ ఇవన్నీ కలిపితే డ్రై ఫ్రూట్స్ కిందకి వస్తుంది. దీని తర్వాత స్పిరిట్స్ వస్తుంది, అమెరికన్ వైన్ వస్తుంది, సోయాబీన్ ధరలు తగ్గుతాయి అంటుంది ప్రభుత్వం అంటుంది, పత్రికలు అంటున్నాయి, మీడియా మొత్తం అంటుంది. కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం అయితే ఇంధనము రష్యా నుండి కొనుగోలు చేస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ను, ఈ యొక్క ఇంధనాన్ని తగ్గించేసి కంప్లీట్గా బంద్ పెట్టి అమెరికా దగ్గర నుండి మాత్రమే కొనాలి అనుకున్నటువంటి ఈ యొక్క డీల్ ఇప్పుడు ప్రజెంట్ అమెరికా మరియు రష్యా వాళ్ళు భారతదేశానికి అందిస్తున్నటువంటి క్రూడ్ పర్ బ్యారెల్ ఎంత ఉంది ఒకసారి చూద్దాము. రష్యన్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ 54.63కి రష్యా ఇస్తే అమెరికా 63.55 ఇస్తుంది. అనగా రష్యా ఇక్కడ 11% డిస్కౌంట్ ఇస్తున్నటువంటి ఈ యొక్క నష్టాన్ని ఇప్పుడు భారతదేశం భరించాల్సి వస్తుంది. ఈ యొక్క లెక్కే చూసుకోవాలనుకుంటే ఈ యొక్క ట్రేడ్ డీల్ ఉన్నటువంటి 500 బిలియన్ ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి ఈ యొక్క అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా అమెరికా అనగా ఇప్పుడు రష్యా నుండి బంద్ చేసి ఈ యొక్క క్రూడ్ను మన ఇంధనాన్ని కనుక అమెరికా మరియు వెనిజులా నుండి దిగుమతి చేసుకుంటే ఎంత నష్టము అంటే అడిషనల్గా అదనపు ఖర్చు ఇండియా మీద 90,576 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలు భరించవలసి వస్తుంది. ప్రజలకు ఈ విషయము ఎందుకు చెప్పలేకపోతున్నది ప్రభుత్వం అంటే ప్రభుత్వము మెడలు వంచి ట్రంప్ ప్రభుత్వము తమ యొక్క బిజినెస్ను ఇండియా మార్కెట్కి తన యొక్క క్రూడ్ ఆయిల్ను పంపించడం అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి ఈ భారాన్ని వచ్చే రోజులలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు పెరగనున్నవి.